చీకట్లో దయ్యమనే మాట వింటేనే చాలు మనలో చాలా మందికి గుండెల్లో దడ పుడుతుంది. పట్టపగలు శ్మశానం వైపు చూడ్డానికి కూడా భయపడే వాళ్ళుంటారు. కానీ ఓ మహిళ మాత్రం ఏకంగా దయ్యాలతోనే ముచ్చట్లు పెడుతుంది. వాటి కన్నిటి గాథలను ఓపిగ్గా వింటుంది. అంతేకాదు, ఏ లవరైనా తన చనిపోయిన ప్రియురాలతో మాట్లాడుకోవాలనుకుంటే అపాయింట్మెంట్ ఫిక్స్ చేస్తోంది. ఇదంతా ఎలా అని, అసలు ఇది నిజమేనా అని ఆశ్చర్యపోతున్నారా? అక్షరాల నిజం. 54 ఏళ్లున్న ఆ మహిళ తనకు 3 ఏళ్లు ఉన్నప్పటి నుంచే దయ్యాలతో మాట్లాడడం, బోర్ కొట్టినప్పుడు వాటిని తన దగ్గరకు పిలిపించుకొని ఆడుకునేది. ఇక చనిపోయిన తమ ప్రియమైన వారితో ఒక్కసారి మాట్లాడాలంటే మాత్రం ఆ మహిళ దగ్గరికి వెళ్లాల్సిందే అని ఆ దేశంలోని జనం అనుకుంటారు. దీంతో ఆమెకు ఆస్ట్రేలియన్ గోస్ట్ విస్పరర్గా కూడా పేరు పడిపోయింది. ఇంతకీ ఆ మహిళ ఎవరు? ఆమె దగ్గరున్న శక్తులేంటి? దయ్యాలు ఆమె మాట ఎందుకు వింటున్నాయి? ఒకప్పుడు దయ్యాల తనపై దాడి చేస్తే ఆమె ఏం చేసింది? తెలుసుకోవాలనుకుంటే ఈ రియల్ థ్రిల్లర్ స్టోరీలోకి ఎంటర్ అవ్వాల్సిందే. 3 ఏళ్ల వయసులో నుంచి దయ్యాలతో ఫ్రెండ్షిప్, బోరు కొట్టినప్పుడు వాటితో ఆడుకోవడం, వాటి చావుకు సంబంధించిన ఆవేదన భరితమైన గాథలను వినటం, ఇక చనిపోయిన తమ ఆప్తులతో ఒక్కసారైనా మాట్లాడుకోవాలనుకునే వారికి సహాయం చేయడం, ఇదంతా చేయడం ద్వారా చివరికి అదే జీవన వృత్తిగా మారిపోవడం. ఇది ఆస్ట్రేలియన్ గోస్ట్ విస్పరర్ కత్రినా లిగాటో జీవిత కథ. ఊహ తెలియని 3 ఏళ్ల వయసు నుంచే లిగాటో జీవితం ఆత్మలు, దయ్యాల చుట్టూ తిరిగింది. ఓ రోజు తన ఇంట్లోని గదిలో ఒంటరిగా ఉన్నప్పుడు ఓ ఆత్మ ఆమెతో ఆడుకుందట. ఆ ఆత్మ ఎప్పుడు నవ్వుతూ ఉండేదని ఆమె చెప్పింది. అప్పుడు ఏమాత్రం భయపడకుండా ఆత్మతో హాయిగా ఆడుకున్న లిగాటో నెమ్మదిగా తన చుట్టూ ఎప్పుడు ఆత్మలుండేవని చెప్తోంది. తాను స్కూల్కు వెళ్ళి వచ్చేటప్పుడు ఓ ఆత్మ ప్రతిరోజు లిగాటోతో మాట్లాడి తన ఇంటి దారి ఎటువైపో చెప్పాలని వెంటపడేదట. అలా నిత్యం ఆ ఆత్మ వెంటపడి విసిగించడంతో లిగాటో ఆ ఆత్మకు "నువ్వు చనిపోయావు, నీకు ఇల్లు లేదు" అని చెప్పిందట. అప్పట్నుంచి ఆ ఆత్మ వెంటపడడం మానేసిందట. ఇక ఇది ఇలా ఉంటే నిత్యం ఆత్మలు లిగాటోతో మాట్లాడేవట. అవి తమ మరణానికి సంబంధించిన విషయాలను తనకు చెప్పాయని, ఆ గాయాలను చూపిస్తాయని చెబుతోంది. ఈ క్రమంలో కొన్ని దయ్యాలు ఆమెపై దాడి కూడా చేశాయట. ఆత్మల ఉనికి తనను తరచుగా భయపెట్టిందని కత్రినా ఒప్పుకుంది. కొన్ని ఆత్మలు ఆమెకు తమ మరణ గాయాలను చూపించేవి. కొన్ని కాల్చి చంపబడ్డాయి, కొన్ని ప్రమాదంలో చనిపోయాయి, మరికొన్ని హత్య చేయబడ్డాయి. అవన్నీ చూసి ఆమె వణికిపోయేదట. చాలాసార్లు పెద్దగా ఏడ్చిందట కత్రినా లిగాటో. దయ్యాల నుంచి దూరంగా పారిపోయేదట. కానీ ఆమె పెద్దయ్యాక ఆత్మలను విస్మరించడానికి ప్రయత్నించింది. అయితే ఫలితం లేకపోయింది. దీంతో 15 సంవత్సరాల వయసులో ఆమె ఆధ్యాత్మిక శిక్షణను ప్రారంభించింది. ఇతరులకు సహాయం చేయడానికి తన సామర్థ్యాలను ఎలా ఉపయోగించాలో గైడ్ల ద్వారా నేర్చుకుంది. ఇప్పుడు ఆమె దయ్యాలతో సంభాషించడానికి ఒక ప్రొఫెషనల్ మాధ్యమంగా మారింది. తాను ట్రైనింగ్ తీసుకున్నప్పటి నుంచి దయ్యాలను ఈజీగా హ్యాండిల్ చేయగలుగుతుంది. తాము మరణించిన ప్రియమైన వారితో కనెక్ట్ అవ్వడానికి ఆమె అందరికీ సహాయం చేస్తుంది. తన అనుభవాలను పంచుకోవడానికి దయ్యాల ప్రదేశాలను సందర్శిస్తుంది. ఆమె ఇప్పుడు కోల్పోయిన ఆత్మలతో మాత్రమే కనెక్ట్ అయ్యి మరణాంతర జీవితానికి పంపడానికి లేదా క్లయింట్కు సందేశాన్ని అందించడానికి మాత్రమే చెబుతుంది. ఆమె ఈ సామర్థ్యాన్ని చాలామందికి సహాయం చేయడానికి అనుమతించిన ఒక ఆశీర్వాదంగా ఆస్ట్రేలియా ప్రజలు భావిస్తున్నారు. అందుకే కత్రినా లిగాటోను ది ఆస్ట్రేలియన్ గోస్ట్ విస్పరర్ అని పిలుస్తారు.